శ్రీలంకతో జరుగుతున్న మొదటి టీ20లో టీమిండియా భారీ విక్టరీ సాధించింది. ఇక విషయంలోకి వెళ్తే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక ఇండియాను బ్యాటింగ్కి ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్లో మొదటి ఓవర్ నుంచే బౌండరీలు మాత్రం మోగించారు. ఒక ఎండ్లో జైస్వాల్ బౌండరీలు సిక్సర్లు మాత్రం మోగిస్తుంటే శ్రీలంక బౌలర్లు నిర్ఘాంతపోయారు. 21 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 40 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఇంకో ఎండ్లో సుమన్ గిల్ బౌండరీలు మాత్రం మోగించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 16 బంతుల్లోనే 6 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 34 పరుగులు చేసి మధుశంక బౌలింగ్లో ఫెర్నాండో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరి దాటికి ఇండియా స్కోర్ పవర్ ప్లేలోనే 70 పరుగులు దాటింది. వీళ్ళిద్దరూ వెంటనే అవుట్ కావడంతో స్కోర్ నెమ్మదిస్తుందనుకున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360 మరియు రిషబ్ పంత్ వికెట్ కీపర్ వీళ్ళిద్దరి దాటికి ఇండియా స్కోర్ 10 ఓవర్లలోనే 110 రన్లు అవలీలగా దాటేసింది. 13 ఓవర్లలో 150 పరుగులు క్రాస్ చేసింది. అంటే సిక్సర్లు బౌండరీలతో శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేశారు. ఈ దశలో సూర్యకుమార్ 26 బంతుల్లోనే 8 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 58 పరుగులు చేసి మహేష పిత్రానా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తరువాత రిషబ్ పంత్ 33 బంతుల్లోనే 6 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 49 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీని కూడా మిస్ చేసుకుని పిత్రానా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 214 రన్స్ లక్ష్యంతో దిగిన శ్రీలంక టీం భారత్ బౌలర్లను ఒక రేంజ్లో ఉతికి ఆరేశారు. ముఖ్యంగా పి నిషంక తనదైన శైలిలో సిక్సర్లు బౌండరీలు మోత మోగించాడు. నిషంకకు తోడుగా మెండిస్ కూడా బౌండరీలు మోత మోగించాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఎంత ప్రమాదకరంగా మారిందంటే 8 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు వికెట్ నష్టపోకుండా. 84 పరుగుల వద్ద మెండిస్ 27 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 45 పరుగులు చేసి అక్షదీప్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి తరువాత నిషాంక 48 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ఓపెనర్స్ మినహాయిస్తే శ్రీలంక ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 170 పరుగులకే ఆల్అవుట్ అయింది. టీమిండియా బౌలింగ్కి వస్తే హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, అక్షదీప్ 2 వికెట్లు, రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశారు. ఇంకా శ్రీలంక బౌలింగ్కి వస్తే మహేష పిత్రానా ఒక్కడే 4 వికెట్లు తీసి దీంతో మొదటి టీ20లో టీమిండియా 43 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.